బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుందన్న. హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాస అని రాసిపెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 2-3 అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం పహల్గాంలో అవయవాలు చూసి ఎన్కౌంటర్ చేసి చంపిరన్నా. ఎవరు చంపారు? ఎవరిని? ముల్దారం చూసి చంపిరన్నా. మంగళసూత్రం చూసి చంపారు. హిందుత్వం మాట్లాడవద్దా? హైదరాబాద్లో ముత్యాలమ్మ గుడిని గులగొట్టారన్నా. హిందుత్వం మాట్లాడవద్దా? హైదరాబాద్లో పెద్దమ్మ గుడిని గుల్చేసారన్నా. మాట్లాడవద్దా అన్న? నిజామాబాద్లో ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ రియాజ్ అంటోడు కాల్చి పొడిచి చంపిరన్నా. హిందుత్వం మాట్లాడవద్దా అన్న? హైదరాబాద్లో గో రక్షకుడు సోను సింగ్ మీద ఇలా ఇబ్రాహిం అంటాడు కాల్పులు జరిపిండన్నా గోరక్షకుల మీద. మాట్లాడాలవద్దా అన్న? ఇలా హైదరాబాద్ డీసీపీ చైతన్య మీద ఇవాళ అన్సారీ అనేటువంటి మూర్ఖుడు ఇవాళ కత్తితో దాడి జరిపి చంపే ప్రయత్నం చేసినట్టు. మాట్లాడాలవద్దా అన్న? ఈ దేశంలో మత మార్పులు జరుగుతున్నాయి. హిందుత్వం మాట్లాడవద్దా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు లెక్కనే ఇవాళ హిందువులను బానిసలుగా చూస్తుంటే ఆ బానిస బతుకుడా హిందువుల పడ చైతన్యం తీసుకొచ్చి హిందువులందరినీ ఓట్ బ్యాంక్ మార్చుడా ఒక్కసారి ఆలోచించడానికి వాళ్ళు